నమస్తే విన్ టీవీ లంచ్ టైం న్యూస్కు స్వాగతం. నేను మీ విఎస్జీ ప్రసన్న కుమార్. వివరాల్లోకి వెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆదివారం శ్రీరామ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో వివిధ కారణాల చేత అనారోగ్యం పాలయ్యి ప్రభుత్వ సహాయంతో కార్పొరేట్ వైద్యం పొందిన పేద రోగులకు సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయిన చెక్కులను ఆళ్ల నాని ఆయా డివిజన్ల కార్పొరేటర్ల సమక్షంలో సుమారు 20 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆపదలో నేను ఉన్నాను అంటూ భరోసా కల్పిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి వారు ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల సంక్షేమానికి సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు డాక్టర్ దిరిసాల వరప్రసాద్, మామిళ్లపల్లి జయప్రకాష్, బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు, బండారు కిరణ్, కోయా సత్యబాబు, సుంకర చంద్రశేఖర్, మునుల జాన్ గురునాథ్, కలవకులు సాంబా తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలో ఉన్న విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద క్రమక్రమంగా గోదావరి పెరగడంతో వేలేరుపాడు పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాల, పాఠశాలలు, పోలీస్ స్టేషన్ పూర్తిగా నీట మునిగాయి. కుక్కునూరు మండలంలో పలు గ్రామాల ముంపులో ఉండగా అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి అధికారులు వివిధ భాగాలుగా కేటాయించి ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.
నేను విన్నాను, నేను ఉన్నాను అనే నినాదంతో నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ వారి సమస్యలను చిటికలో పరిష్కరిస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం శ్రీరాంనగర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి పలు సమస్యలపై విచ్చేసిన ప్రజల సమస్యలను సానుకూలంగా వింటూ వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూ తనదైన శైలిలో సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు డాక్టర్ దిరిసెల వరప్రసాద్, మామిళ్లపల్లి జయప్రకాష్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు, సుంకర చంద్రశేఖర్, బండారు కిరణ్, బొద్దాని శ్రీనివాస్, నెరుసు చిరంజీవులు, మునుల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావులతో పాటు పలువురు కార్పొరేటర్లు, యువజన నాయకులు వైఎన్వి శివరావు తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఒక పది రోజులు పన్ను నాకు వచ్చేస్తుంది. నాకు ముఖ్యమంత్రి గారు వర్షాలు తగ్గే టైం నేను అది అరేంజ్ చేస్తాను. నెల రోజుల్లో తప్పకుండా రాని వైఫ్కి ఇలా ఒకసారి మాట్లాడండి. కోవిడ్ గత 30 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న విజయ హాస్పిటల్ మరో అడుగు ముందుకు వేసింది. ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ తేజస్వి ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య పరికరాలు, టెక్నాలజీతో ఏలూరు ఆర్ఆర్పేటలో ఏర్పాటు చేసిన డాక్టర్ తేజస్వి ఐ కేర్ కంటి సంబంధిత వైద్య విభాగాన్ని ప్రముఖ వైద్యులు, నిర్వాహకుల సమక్షంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆళ్ల నానికి డాక్టర్ దామోదర్ రెడ్డి, డాక్టర్ వాణి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, శ్రీమతి సురేఖ, డాక్టర్ రితేష్, డాక్టర్ తేజస్విలు దుశ్శాలువలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం పలు విభాగాలను ప్రారంభించి ఆసుపత్రిలోని అత్యాధునిక టెక్నాలజీని నిర్వాహకులు ఆళ్ల నానికి వివరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు డాక్టర్ దిరిసెల వరప్రసాద్, మామిళ్లపల్లి జయప్రకాష్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు, సుంకర చంద్రశేఖర్, బండారు కిరణ్, బొద్దాని శ్రీనివాస్, నెరుసు చిరంజీవులు, మునుల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావులతో పాటు పలువురు కార్పొరేటర్లు, యువజన నాయకులు వైఎన్వి శివరావు తదితరులు పాల్గొన్నారు. ఇది యాడ్ చేశారు. ఇది ఎన్సీటీ
సెల్లర్లో మొత్తం ఏదైనా పార్కింగ్ లాంటిది మెయిన్ ఏలూరు అగ్రహారంలో రామకోటి కళా వేదిక నందు లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన ఈ వైద్య శిబిరంలో వేమగిరి పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వారిచే అత్యాధునిక పరికరములచే నిపుణుల పర్యవేక్షణలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేసేందుకు, అలాగే కళ్ళజోలు సబ్సిడీ ధరలకు ఇచ్చేందుకు లయన్స్ క్లబ్ నిర్వాహకులు మానేపల్లి రామారావు, లయన్ పి లక్ష్మీనారాయణలు ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో రోగులు పాల్గొని వైద్య సేవలను పొందారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కె నాగేశ్వరరావు, ట్రెజరర్ కె బాలసుబ్రహ్మణ్యములు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు వారి ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించున్నాం. ఈ శిబిరం సుమారుగా 15 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్నాం. ఇక్కడ రామకోట్లో ప్రతి నెల 3వ ఆదివారం జరుగుతుంది. ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పండి. ఏ విధమైన ఖర్చు లేకుండా ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోండి. ఇక్కడ ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి వాళ్ళ వ్యాన్లో వేమగిరి తీసుకెళ్ళి ఈ మహాయజ్ఞంలో అందరూ కూడా పాల్గొని, మీరు ఎవరైనా సరే తెలిస్తే నేను వచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి 1.5-2 గంటలు సుమారు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు విజయవాడ వాళ్ళు వస్తారు. వచ్చి కేవలం 5 నిమిషాలు పడుతుంది. చాలామందికి అపోహ ఉంది, ఏదో కన్ను పీకేస్తారు. అది నల్ల గుడ్డు మీద ఉన్న తెల్ల పొర మాత్రమే తీసుకుంటారు. అది ఒక్కొక్క పొరలో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. మినిమం 2కి, 4 కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా తెలియపరుస్తున్నాం. అలాగే ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ 500 మందికి విందు భోజన పెడతాం. దీంట్లో కూడా అందరూ రావచ్చు, ఎవరికి కూడా ఏ విధమైన అభ్యంతరం లేదు. ఈ విందు భోజనంలా పెడతాం కాబట్టి ఏదో పూర్ ఫీడింగ్ లాగా ఉండదు. దీంట్లో కూడా అందరూ సహకరించి రావచ్చు. ప్రతి పౌర్ణమి రోజు జరుగుతుంది. జై శ్రీరామ్. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా చైతన్యం కోసం ఆయన చేపట్టిన పాదయాత్ర 3వ రోజుకు చేరుకుంది. స్థానిక 19వ డివిజన్ ఇన్ఛార్జ్ పైడి వెంకట్రావు ఆధ్వర్యంలో హనుమాన్ నగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, చివరకు దేవునికి కూడా శటకోపం పెట్టేందుకు బరితెగించిందని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, పెద్దిబోయిన శివప్రసాద్, కోలపల్లి ఉమాశంకర్, మారం అను, మాగండి ప్రభాకర్, జలా బాలాజీ, గూడవల్లి శ్రీనివాసరావు, భారత్ బాలాజీ, జంపా సూర్యనారాయణ, రాజా మురళీ గోపాలకృష్ణ, గొంగోడి సాంబశివరావు, ఆర్నేపల్లి తిరుపతి స్వామిదాసు, గురుపత్తి గోవర్ధన్, పాలేటి రంగారావు, రేవులగడ్డ లాలా, తంగేటి మనోహర్, వానపల్లి నాగరాజు, చిన్ని చలపతి, కిమిడి కేశవ చిన్ని, అర్జున్, కేగం లక్ష్మణం, మల్లిపూడి రాజు, వంగలపూడి పోతురాజు, ఆకుల రంగారావు, కునుకు పద్మ, కాళ్ళ శ్రీదేవి రంగమ్మ, కనకదుర్గ, కిల్లి జ్యోతి, లలితాశ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మఒడి పడుతుందా? పడుతుందా? పడుతుంటే మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు అనేది మీకు తెలుస్తుందా? లో ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు చెత్త పన్ను కానీ ఇంటి పన్ను కానీ అలాగే కరెంటు మీటర్ల ఎంత రేటు పెరిగింది అనేది అన్ని సమస్యలు మా సమస్యలు ఎవరికైనా చెప్పుకుందాం అంటే ఏ నాయకుడు కూడా వచ్చే పరిస్థితి లేదనేది వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏమీ పట్టనట్టు వాళ్ళు అన్నీ దోచుకోవడం అయింది. ఇప్పుడు గుళ్ళు మీద కాన్సన్ట్రేషన్ చేశారు. గుళ్ళు మీద ఏదైతే మరి ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారో ఆ డిపాజిట్లు అన్నింటిని కూడా ప్రభుత్వం వాడుకోవడానికి చూస్తుంది. అంటే రేపు పొద్దున్నే ఈ గుళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ప్రజల మీదకి వస్తారు, ప్రజల ఆస్తుల మీదకి వస్తారు. ఇక ఆయన దోచుకోవడానికి మిగిలింది ప్రజల మాన ప్రాణాలు తప్పితే అంతమించి ఏమీ లేదు. ఈ ప్రజా సమస్యలన్నీ కూడా గాలికేసి అక్కడ పెద్ద నాయకుడు ఆ విధంగా వదిలేశారు. ఇక్కడ చిన్న నాయకులమో ఆయన ఏం చేయనప్పుడు మనకెందుకులే అని చెప్పి ఎవరి దారుణాలు ఇంట్లోనే కూర్చున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.